యూనియన్ బ్యాంకులో 27 కోట్ల గరాణా మోసం వెలుగులోకి వచ్చింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పుడు ధృవపత్రాలు సృష్టించి బ్యాంకు నుంచి 27 కోట్ల రూపాయలను కాజేశారు. 2016లో అప్పటి ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్, లీగల్ టీం, బ్యాంక్ ఏజెన్సీ, చార్టెడ్ అకౌంట్ సభ్యులందరూ కలిసి వివిధ కంపెనీలకు తక్కువ విలువగల స్థిర చరాస్తులను ఎక్కువ వాల్యుయేషన్గా చూపి లోన్ రూపంలో 27 కోట్లను అపహరించారు. కాగా ఈ మోసం బయటపడడంతో మాయగాలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మల్కాజ్గిరి పటేల్ నగర్లో బిలాల్ అహ్మద్ అనేటువంటి అతని ఇంట్లో గత 10 సంవత్సరాలుగా గోలి స్వరూప, శ్రీకాంత్ అనేటువంటి తల్లి కొడుకు ఉంటున్నారు. వీళ్ళు గత 10 సంవత్సరాల క్రితం నిజామాబాద్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వలస వచ్చి ఇక్కడ పనిచేసుకుని జీవనం చేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా ఆ ఇంట్లోంచి ఎవరు బయటికి రాకపోవడంతో, నెక్స్ట్ అట్లే ఆ ఇంట్లో దుర్వాసన రావడంతో ఓనర్ అయిన బిలాల్ అహ్మద్ మా పోలీసులకు సమాచారం ఇచ్చినాడు. మేము వెళ్ళి చూడగా ఓపెన్ చేసి చూస్తే లోపల తల్లి ముందు గదిలో, వెనుక గదిలో శ్రీకాంత్ ఇద్దరు కూడా ఉరిపెట్టుకొని చనిపోయి ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు విచారించగా వీరికి అప్పులు బాగా ఉన్నాయని చెప్పేసి నిన్న కూడా 2-3 ఎవరో వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలి, ఉన్నారా లేరా అని వచ్చి వెరిఫై చేసుకొని పోవడం జరిగిందని కూడా చెప్పినారు. సో ఈ రోజు ఈ 2 బాడీని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించినాము, కేసు రిజిస్టర్ చేసినాము. దీనిపై లోతుగా విచారణ, మరణం ఎందుకు సంభవించిందో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి లోతుగా విచారణ చేపడుతున్నాం.